తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని రైతులు పొలాల్లో పిల్ల కాలువలు తీసుకుని వాటి ద్వారా ముంపునకు గురైన పంటను కాపాడుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు సూచించారు. కడియం మండలంలో ముంపునకు గురైన పంటలను ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. పూర్తిగా పడిపోయిన కంకులను కట్టలుగా కట్టి నిలబెట్టడం ద్వారా ధాన్యం నష్టాన్ని తగ్గించవచ్చునని తెలిపారు. ధాన్యం మొలక రాకుండా ఉండేందుకు 5% ఉప్పు ద్రావణాన్ని కంకులపై పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ సాంకేతిక సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతులకు మార్గదర్శకత్వం అందించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశించారు. మొంతా తుఫాను సహాయ చర్యల్లో భాగంగా ఒడియాపేట టవర్ సెంటర్ కింద ఉన్న రేకుల గృహాలను తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ స్థానికుల సమస్యలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి దృష్టిలో ఉన్నాయని, త్వరలోనే పరిష్కారం దిశగా ఎమ్మెల్యే ఆలోచిస్తున్నారని భరోసా ఇచ్చారు. ఈ 2 రోజులు అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఉండాలని సూచించారు. టీడీపీ రూరల్ మండల అధ్యక్షులు మత్స్యటి ప్రసాద్, గ్రామ కమిటీ అధ్యక్షులు దుద్దుపూడి రమేష్ నాయకులు ఆయన వెంట ఉన్నారు. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ను వణికించిన మొంతా తుఫాన్ ఇప్పుడు తెలంగాణను బెంబేలెత్తిస్తోంది. మొంతా తుఫాన్ తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా భారీగా పంట నష్టం వాటిల్లింది. కుండపోత వర్షాలకు వరంగల్, ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆ రూట్ని పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లాలోని వడలరేవులో తుఫాన్ బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు. బాధితులకు నిత్యావసరాలు 3,000 రూపాయల పరిహారం అందజేత. మెంతా తుఫాను ప్రభావంపై మంగళవారం రాత్రి జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుండి పరిస్థితిని సమీక్షించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం. వీరవాసరంలో పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అంజిబాబు. రాజకీయాల్లో ప్రస్తుతం ఏ సీటు ఖాళీగా లేదన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నితీష్ బీహార్ సీఎంగా, కేంద్రంలో మోడీ ప్రధానిగా ఉంటారని వ్యాఖ్య. ముందస్తు చర్యల వల్ల మొంతా తుఫాన్ సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలపై సీఎం ఏరియల్ వ్యూ నిర్వహించారు. హెలికాప్టర్లో విహంగ వీక్షణం చేశారు. అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని వడలరేవులో పునరావాస కేంద్రాన్ని పరిశీలించి తుఫాన్ బాధితులను స్వయంగా పరామర్శించారు. 3,000 రూపాయల చొప్పున పరిహారం, నిత్యావసరాలు అందించారు. అలానే మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తుఫాన్పై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని, అందువల్ల ముందు జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చూశామని అన్నారు. తుఫాన్ సమయంలో అధికారులు బాగా పనిచేశారని సీఎం కొనియాడారు.
ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం. దీనివల్ల 5 రోజుల నుంచి అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అని తీసుకున్నాం. ఎప్పటికప్పుడు ప్రిపేర్నెస్ కూడా తయారు చేసి సమర్థవంతంగా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చాం. అయితే ఎక్కడైతే ఇక్కడ క్రాస్ అయింది, ఇక్కడ మాత్రం చాలా తీవ్రంగా గాలులు రావడం ఎన్ని వచ్చాయి. వర్షాలన్నీ ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో అక్కడ ఎక్కువ పడ్డాయి. దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది. రాష్ట్రానికి ఒక పెను విపత్తిది. అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం. ఇంకా నేను భయపడింది ఇక్కడ కానీ అప్పుడు వచ్చినట్టు హరికేన్ లాంటిది వస్తే ఎన్ని లక్షల కొబ్బరి చెట్లు పోతాయో అర్థం కాదు. అవన్నీ మనం సవిచూచాం. ఈసారి ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను, ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా ప్రాణ నష్టం లేకుండా కాపాడాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం. చాలా వరకు అది సాధించగలిగాం. అదే మరి దగ్గర 2200 క్యాంపులు పెట్టాం. ఇవన్నీ పెట్టి దగ్గర ఒక 1,80,000 మందిని ఆ క్యాంపులకు కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాం. ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను. నిన్నటి వరకు రాత్రి 12-1 గంట వరకు మానిటర్ చేశాం. ఈ రోజు కూడా ఎక్కడికక్కడ ఇక్కడ చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం. మళ్ళీ రివైవ్ చేశాం. 4 సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లో కరెంటు కూడా ఇచ్చి 2 గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను. ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా తుఫాన్లు చూశాను, చాలా సంక్షోభాలు చూశాను. కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులందరూ కలిసి సమిష్టిగా పనిచేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు. రాబోయే తొందరలోనే మిగిలిన ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. నిన్న అందుకనే రెస్క్యూ కూడా మీరు చూస్తే 2 తప్ప అక్కడెక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం. ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఆదేశాలు ఇచ్చాను, తొందరలో పూర్తి చేస్తాను. అంటే రకరకాలుగా ఉంది. వరి పంట కొంతవరకు దెబ్బతినింది, హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర, పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలో కూడా చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపుకు గురైంది. ఇక్కడికి వచ్చే కొందికి గాలి విపరీతంగా వచ్చింది. అది కూడా ఒక 70-75 కిలోమీటర్ల స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్ల కంటే ప్రమాదం వచ్చేది. ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితికి వచ్చింది. అయితే అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తాం. అందరూ స్పందించారు. మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం ఎంత ఉందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం తీవ్ర తుఫాన్ మెంత కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకిన నేపథ్యంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని కేంద్ర రాష్ట్ర మంత్రులు నిరంతరం భీమవరం కలెక్టరేట్లో ఉండి పర్యవేక్షించారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్లు మంగళవారం రాత్రి జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్లో జిల్లా కలెక్టర్ నాగరాణి, జిల్లా అధికారులతో కలిసి తుఫాన్ ప్రభావం, సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించారు. తుఫాన్ పూర్తిగా తీరం దాటే వరకు ఇద్దరు మంత్రులు కలెక్టరేట్లోనే ఉండి తక్షణ సహాయ చర్యలు అందించేందుకు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత శిబిరాలకు తరలించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ సరఫరా, తాగునీటి వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
మొంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని భీమవరం ఎమ్మెల్యే రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని ఎంఆర్కే జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే అంజుబాబు సందర్శించారు. సుమారు 100 మందికి పైగా ఉన్న బాధితులతో మాట్లాడి భరోసా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ మొంతా తుఫాన్ తీవ్రతతో రైతులు ఎంతో నష్టపోయారని, పంటలు మునిగిపోయాయని, శివారు ప్రాంతాల్లో రోడ్లు కూడా పూర్తిగా పాడైపోయాయని అన్నారు. తుఫాన్ ప్రభావాన్ని పకడ్బందీ ప్రణాళికతో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తి చేస్తుందని, అధికారులు సిబ్బంది అందరినీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసిందన్నారు. ప్రభుత్వం ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తు నష్ట నివారణ చర్యలు చేపడుతోందని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందన్నారు. తుఫాన్ ప్రభావంతో వీరవాసరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు దాతల సహకారంతో ఏర్పాటు చేసిన పౌష్టికాహారాన్ని ఎమ్మెల్యే అంజుబాబు అందించారు. తుఫాను బాధితుల కోసం వీరవాసరం హై స్కూల్లో శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో సుమారుగా 200 మందిని తీసుకురావడం జరిగింది. రెవెన్యూ వారు, అన్ని డిపార్ట్మెంట్ల వారి సహకారంతో వీరిని తీసుకొచ్చి ఇక్కడ పునరావాసం కల్పించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి వారికి భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. భోజనం అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, కానీ ఇక్కడ తులసి రాంబాబు గారు వారి సౌజన్యంతో వీరందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి 2 పూటల భోజనం పెట్టి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 20 మంది గర్భిణీ స్త్రీలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు, వారికి కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకు తీవ్రమైన నష్టం ఏర్పడింది. ఈ తుఫాను వల్ల రైతులకి తీవ్ర నష్టం ఏర్పడింది. కొన్ని చోట్ల చేలు మునిగిపోయినాయి, కొన్ని చోట్ల చేలు పడిపోయినాయి. మునిగిపోయిన చేలు ఆ నీరు బయటకు వస్తేనే కానీ దాని పరిస్థితి ఏంటో తెలియదు. అలాగే చేలు పడిపోయిన చేలు పరిస్థితి చేలు వలన దిగుబడి దెబ్బతినే పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ కూడా ఏదేమైనా కూడా తుఫాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. దీని మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతులకు మేలు చేయాలి, రైతులకి హెల్ప్ చేయవలసిన ఆవశ్యకత కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా రోడ్లన్నీ కూడా బాగా పాడైపోయినాయి ఈ అధిక వర్షాల వలన.
ఈ రోడ్లను కూడా వేయవలసిన ఆవశ్యకత ఉంది. ఈ అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మొంతా తుఫాన్ విజయనగరం జిల్లాలో పెను విషాదాన్ని మిగిల్చింది. గుర్లా కేజీబీవీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా 30 మంది విద్యార్థులు విద్యుద్ఘాతానికి గురయ్యారు. వారిలో 5 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. అధికారులు బాలికలను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభం కూలి హాస్టల్ బిల్డింగ్ గోడను తాకింది. అటువైపు వసతి గృహంలో గోడను ఆనుకుని ఉన్న 30 మంది విద్యార్థినులు కరెంట్ షాక్కు గురయ్యారు. కడప రిమ్స్లో కాంట్రాక్టర్ మాడినప్పుడల్లా కార్మికులను చదువుల పేరుతో వయసు పేరుతో వేధించడం తగదని, కార్మిక చట్టం ప్రకారం వేతనాలు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. కడప రిమ్స్ ఐపీలో విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిమ్స్ నూతన కాంట్రాక్టర్ కార్మిక చట్టాలను అమలు చేయకుండా తన సొంత చట్టాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. 2 దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులను ఉన్నపలంగా తొలగించే అధికారం కాంట్రాక్టర్కు లేదని, చెత్త ఊడ్చే వారిని చదువుల పేరుతో వేధించడం తగదని, డ్యూటీల విషయంలో పాత పద్ధతినే అనుసరించాలని, కార్మిక చట్ట ప్రకారం వారాంత సెలవులు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ చాలా ఏజెన్సీలు మారినాయి సార్. అజైల్ ఏజెన్సీ, A1 కంపెనీ, ఇప్పుడు పద్మావతి కంపెనీ అని కొత్త ఏజెన్సీ వచ్చింది సార్. ఈ కంపెనీ వాళ్ళు ఏమడుగుతున్నారు, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలా సూపర్వైజర్కు అని అడుగుతున్నారు, 3 years ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కొత్తగా పాత వాళ్ళనందరినీ తీసేసి మీరు వద్దు రావాకండే విధులకి మేము తీసుకోము అంటున్నారు సార్. 18 సంవత్సరాల నుంచి మేము చేసిన వాళ్ళము, ఇప్పుడు ఉన్నట్లుండి మీరు రావాకండి అంటే మా పరిస్థితి ఏంటి, మా కుటుంబాల పరిస్థితి ఏంటి, మా పిల్లల చదువులు, మా పెద్దవాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు, వాళ్ళది ఎటువంటి, మేము మా కుటుంబంలో నా కుటుంబంలో నేను ఒక్కదాన్నే వాళ్ళని అందరినీ పోషించగలిగే ఉండేది సార్. ఇప్పుడు ఇక్కడి నుంచి పోతే మా కుటుంబాలన్నీ వీధులు పడతాయి సార్. దీనికి యాజమాన్యం బాధ్యత వహించాలని కోరుకుంటున్నాం సార్. పద్మావతి ఏజెన్సీ అనేది నిర్లక్ష్యానికి ఇది 22 మంది సూపర్వైజర్లను నిర్దాక్షిణంగా మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న అధికారులను అడిగితే వాళ్ళ ఏజెన్సీకే సపోర్ట్ చేస్తున్నారు సార్. మా పరిస్థితి, మా కుటుంబాల పరిస్థితి ఏంటి, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము 2014 నుంచి పనిచేస్తున్నాం. అంతకుముందు పనిచేసిన సీనియర్స్ ఉన్నారు. మేము అక్కడ నుంచి స్టార్ట్ చేసాము జర్నీ. ఇంతవరకు మాకు ఎటువంటి సర్టిఫికేట్లతో మాకు ముందున్న కాంట్రాక్టర్లు ఎవరు మాకు సర్టిఫికేట్లు అడగలేదు. మాకు విధుల్లోకి తీసుకున్న అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఏజెన్సీ వచ్చినా కానీ మమ్మల్ని ఎవరు తీసేయకుండా మేము అదే కొనసాగిస్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన పద్మావతి ఏజెన్సీ వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్ కావాలి అని అడుగుతున్నారు. అప్పట్లోనే సర్టిఫికేట్, ఇప్పుడు ఎట్లా సర్టిఫికేట్ వస్తుంది? అప్పుడు మాకు సర్టిఫికేట్లు ఎవరు అడగలేదు. ఇప్పుడు సర్టిఫికేట్ కాబట్టి ఏ విధంగా తెస్తారు? 23 మంది ఉన్నారు, 23 మంది రోడ్లకు వేస్తున్నాం అంటున్నారు. 23 మంది రోడ్డుకి వేస్తే మేము ఏ విధంగా బతకాలా? ఏం దీన్ని బతకాలా? ఒకరోజు 2 రోజులు చేసిన వాళ్ళం కాదు కదా. కోవిడ్ టైంలో ప్రాణాలు తెగించి చేసినారు. ప్రతి ఒక్కరూ ప్రాణం ఇంట్లో ఫ్యామిలీని వదిలేసి మరి సావాలన బతక అనేట్టు చేసినారు డ్యూటీలో. అప్పులేని ఏజెన్సీలు ఉన్నాయి కదా, అప్పుడు ఏజెన్సీ ఉన్నాయి కదా, అప్పుడు వాళ్ళు తీయచ్చు కదా. మరి అప్పుడు అడగదు సర్టిఫికేట్లు, ఇవ్వతే ఎట్లా అడుగుతున్నారు సర్టిఫికేట్లు? అప్పుడు వాళ్ళు కూడా ఏజెన్సీ కదా. చెప్పండి, కొత్త సూపర్వైజర్లు ఇప్పుడు మేము ఉన్నారు, 15 పాత సూపర్వైజర్లు ఉన్నారు, మాతో కొనసాగించండి, కొత్త వాళ్ళని తీసుకోండి, కాదని చెప్పట్లేదు. మమ్మల్ని తొలగించి కొత్త వాళ్ళని తీసుకోవడం ఏంది? ఎక్కడ రూలు చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్ అంటున్నారు, మేము ఇన్నేళ్ళ నుంచి పనిచేసి ఎక్కడ పోవాలా? ఇప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు మా వాళ్ళ దగ్గర లేవు. 23 మందికి అంటే కనీసం అంటే 5-6 మంది దగ్గర ఉంటాయి అంటే మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలా? ఏం తిని బతకాలా? చెప్పండి, న్యాయమైన వాళ్ళకి ఏజెన్సీ వాళ్ళకి. కొత్త సూపర్వైజర్లు తీసుకున్నారు, ఓకే తీసుకున్నారు, బాగా మీకు అడిషనల్ కావాలా? మమ్మల్ని అట్లే ఉంచండి, మేము అడిగేది అది. మా పాత వాళ్ళని అట్లే ఉంచండి. కొత్త వాళ్ళని వచ్చేసి మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో దాని ప్రకారం తీసుకోండి. ఎంఏ ప్రకారం తీసుకుంటారు, అగ్రిమెంట్ ప్రకారం తీసుకుంటారు, మీ ఇష్టము. మా కడుపులు కొట్టొద్దని కదా మేము చెప్పేది. మా కడుపులు కొట్టడం మీకు న్యాయమైన ధర్మమా? చెప్పండి. ఇన్నాళ్ళు ఏ ఏజెన్సీ ఉన్నది? ఏజెన్సీ ఉన్నప్పుడు మాకు ఎవరు ఏం చెప్పలేదు. ఇప్పుడు మేము ఏ విధంగా పోవాలా? రోడ్డు బాగా కావాలన్నా ఎవరు మమ్మల్ని ఆదుకుంటారు చెప్పండి? ఇప్పుడు అధికారులు ఆదుకుంటారా? ఇప్పుడు కాంట్రాక్టర్ ఆదుకుంటారా? ఎవరు ఆదుకుంటారు? తుఫాన్ నేపథ్యంలో విశాఖలో తాజా పరిస్థితులపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఋషికొండ, సీతకొండ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, పార్టీ శ్రేణులు నిరంతరం అప్రమత్తతో సహాయ చర్యలకు సిద్ధంగా సూచించారు. విశాఖలో మాధవధార అంబేద్కర్ కాలనీలో వాంబే గృహాల గోడలు బీటలు వారడంతో జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ప్రజలను అప్రమత్తం చేసి తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. పట్నంలోని సుభాష్ నగర్లో జీవీఎంసీ పాఠశాల ప్రహరీ విరిగిన ప్రాంతాన్ని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించి సమస్యలపై అధ్యయనం చేశారు. అనకాపల్లి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి, మధ్యాహ్నం నుంచి తుఫాను తీవ్రత పెరుగుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు కానీ తుఫాను హెచ్చరిక కేంద్రాల నుంచి కానీ మనకు వచ్చిన సూచనల మేరకు మధ్యాహ్నం నుంచి తుఫాను తీవ్రత పెరుగుతుంది. కాబట్టి ఈ రోజు మనం కుచ్చాలంపాలెంలో ఉన్నాం. మీ అందరినీ కోరేది ఒకటే, ఈ జిల్లా ప్రజలు, 2 జిల్లాలు అనకాపల్లి విశాఖ జిల్లా మధ్యాహ్నం నుంచి ఎవ్వరూ బయటకు రావద్దండి, ఎవరు కూడా వెహికల్స్ తీసుకురావద్దండి. గాలుల వల్ల చెట్లు పడతాయండి. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రభుత్వ సూచన. అందరినీ కోరేది ఒకటే, ఇక్కడ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్ లో పెట్టిన వాళ్ళందరికీ కూడా టైంకి భోజనాలు, టిఫిన్లు, పిల్లలకి పాలు, నీళ్లు, బ్రెడ్, బిస్కెట్లు అన్నీ కూడా సమకూర్చా. దాంతో పాటు ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది రాకుండా డాక్టర్లు పెట్టాం. పవర్ ప్రాబ్లం రాకుండా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ని అలర్ట్ చేశాం. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా జనరేటర్లు పెట్టి టవర్ల కింద జనరేటర్లు కూడా పెట్టి కూర్చున్నాం. అన్ని రకాల జాగ్రత్తలు మా పోలీస్ యంత్రాంగం, మా రెవెన్యూ యంత్రాంగం, చెరువులు కానీ అవి కూడా కట్టలు తగ్గి ఊరి మీదగా పంట పొలాల మీద రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. మొత్తం అన్ని వ్యవస్థలు కూడా రోడ్డు మీదే ఉన్నాయండి. ఎన్డీఏ కూటమిలో ఉన్న రాజకీయ నాయకులు కూడా, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ అందరూ నాయకులు రోడ్ల మీదే ఉన్నాం. మీ అందరికీ విజ్ఞప్తి, టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చాం. అలా దాంతో పాటు మేము అందరం కూడా మా నెంబర్లన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఏ చిన్న అవసరం వచ్చినా మీరు మాకు ఫోన్ చేయండి. తక్షణమే నిమిషాల్లో మీకు సాయం అందించే ఆలోచన మేము చేస్తా ఉన్నాం. ఈ 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల గోడలు నాని ఉంటాయి. పాత ఇల్లు గోడల పక్కన ఎవరు ఉండకండి. గోడ కూలితే ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరిగే ప్రమాదం ఉంది. వీక్ గా ఉన్న గోడల పక్కన కూడా ఎవరు పడుకోవటం కానీ, ఉండటం కానీ చేయొద్దండి. ఎవరైతే ఆరోగ్య రీత్యా ఇబ్బందులు పడుతున్నారో ముందే చెప్తే డాక్టర్లే మేము పంపించే కార్యక్రమం కూడా చేస్తాం. పోలీస్ యంత్రాంగం చాలా అప్రమత్తంగా ఉందండి. ఎలక్ట్రిసిటీ కానీ, రెవెన్యూ కానీ, మండల ఎండిఓ సిబ్బంది కానీ అందరం కూడా రోడ్ల మీద మీకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ మధ్యాహ్నం నుంచి ఎవ్వరూ బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దాని తీవ్రత తగ్గిన తర్వాత మేమే మీకు పిలుపునిస్తాం. అప్పటి వరకు ప్రజలందరూ సహకరించాలని చెప్పి
పెద్ద చెరువుకి సంబంధించి ఆ చెరువు నిండి ఓవర్ఫ్లో అవుతుంది. ఆ ఓవర్ఫ్లో అవుతున్నది ఇంతకుముందు ఎప్పుడు కూడా చెరువు నిండటం కానీ పైకి ఓవర్ఫ్లో కానీ లేదు. ఏదైనా గండిపడే అవకాశం ఉంటే ఇక్కడ దగ్గరగా ఉండే సంతోష్ నగర్ కొన్ని వీధులకి కాస్త వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ఉండేటువంటి ఇళ్ళని వాళ్ళు ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్ ఉంటే పైకి ఏదైనా వాల్యుబుల్స్ తీసుకుని ఉండాల్సింది పోతుంది. ఒక నైట్ కాస్త ప్రిడిక్షన్ ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకోమంటాం. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా సంతోష్ నగర్ ఏరియాలో ఫ్లడ్ అనేటువంటిది ఎప్పుడూ లేదు. ఎందుకైనా మంచిది ఇక్కడి నుంచి ఎప్పుడూ లేనిది ఇప్పుడు వాటర్ వస్తుంది కాబట్టి చెరువు కూడా పూర్తయింది, కంప్లీట్ ఫిల్ అయ్యిందని అంటున్నారు. సో ఇప్పుడు ఈ నైట్ అంతా కానీ కేవలం ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయత్నమే ప్రస్తుతం చేయాలి. ఎందుకంటే ఈ తుఫాన్కు సంబంధించి మనం ఒక జాగ్రత్తలు పాటించమని చెప్పడం తప్ప ఇప్పుడు వీటిని కంట్రోల్ చేసేటువంటి మెకానిజం, వీటిని అన్ని అబ్స్ట్రక్ట్ చేసే మెకానిజం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఒక్క నైట్ అందరూ జాగ్రత్తగా ఉండాలి. బీహార్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రస్తుతం ఏ సీటు ఖాళీగా లేదని ఆయన స్పష్టం చేశారు. నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటారని తేల్చి చెప్పారు. బీహార్లోని దర్భంగాలో బుధవారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. లాలూ ప్రసాద్ యాదవ్ తన తనయుడిని ముఖ్యమంత్రిగా చేయాలని చూస్తే సోనియా గాంధీ తన కొడుకును ప్రధానిగా చేయాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మోదీజీనే कर्पूरी ठाकुर जी को भारत रत्न देकर मिथिला और बिहार की धरती का सम्मान करने का काम किया है और उसके साथ साथ स्वर्गीय कोकिला जी को स्वर कोकिला शारदा सिन्हा जी को पद्म विभूषण देकर पूरे मिथिला की संस्कृति का, कला का सम्मान करने का काम किया है. 6 नवंबर को चुनाव है. कमल के निशान पर बटन दबाएंगे क्या? अरे जोर से बोलो, दबाएंगे. मोदी जी का हाथ मजबूत करेंगे. भाइयों बहनों, मैं तो मिथिला वालों का, दरभंगा वालों का धन्यवाद करने आया हूं. गत चुनाव में 10 में से 9 सीटें आपने एनडीए की झोली में डाली थी ना भाई. एक क्यों छोड़ दिया? एक छोड़ोगे क्या? इस बार यहां से प्रण कर जाना है. 10 की 10 सीटें नरेंद्र मोदी की झोली में डालना है. नरेंद्र मोदी की झोली. मिथिला की बेटी, मिथिला का सम्मान, मैथिली ठाकुर को हमने यहां से चुनाव लड़ने के लिए चिन्हित किया है. मैथिली जी जैसे ही खड़ी रही, ढेर सारे लोगों ने इनके खिलाफ, ये महाठगबंधन ने इनके खिलाफ कई प्रचार का अपप्रचार किया है. मगर मैं आज यहां से लालू जी की पार्टी को कहकर जाता हूं, मैथिली ठाकुर जीतेगी और पूरे देश और दुनिया में मिथिला का सम्मान बनकर अपनी आवाज बनेगी. सोनिया जी राहुल को बनाना चाहते हैं और लालू जी अपने बेटे को बनाना चाहते हैं. दोनों को मैं कह देता हूं, सीएम या पीएम कोई भी सीट खाली नहीं है. यहां नीतीश कुमार जी है, वहां मोदी जी. आपके लिए सीटें खाली नहीं है. मुझे बताओ, मैंने इतना सारा काम कहा, लालू जी ने कुछ किया है क्या? अरे जोर से बोलो. राबड़ी जी ने कुछ किया है क्या? आप लोग अन्याय कर रहे हो भाई.
कुछ तो किया है उन्होंने। अरे किया है भाई, मैं बता दूं क्या? चारा घोटाला किसने किया? लैंड फॉर जॉब स्कैम किसने किया? होटल बेचने का घोटाला किसने किया? बाढ़ राहत का घोटाला किसने किया? अलग तारा का घोटाला किसने किया? ये भी एक्सपोर्ट का घोटाला किसने किया? और ये कांग्रेस पार्टी ने तो 4 से 14 में 12 लाख करोड़ के घपले, घोटाले और भ्रष्टाचार किया है। ये भ्रष्टाचारियों को लाना चाहिए क्या? जोर से बोलो, लाना चाहिए क्या? ये लोग कुछ नहीं कर। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోనసీమ జిల్లాలోని వడలరేవులో తుఫాన్ బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు. బాధితులకు నిత్యావసరాలు 3,000 రూపాయల పరిహారం అందజేత. మెంతా తుఫాను ప్రభావంపై మంగళవారం రాత్రి జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుండి పరిస్థితిని సమీక్షించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం. వీరవాసరంలో పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అంజిబాబు. రాజకీయాల్లో ప్రస్తుతం ఏ సీటు ఖాళీగా లేదన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నితీష్ బీహార్ సీఎంగా, కేంద్రంలో మోడీ ప్రధానిగా ఉంటారని వ్యాఖ్య. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.